ఆల్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈ పర్టికులర్ సెషన్లో ఏంటి అంటే ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి రీసెంట్గా గవర్నమెంట్ ఒక జీవో అనేది పాస్ చేయడం జరిగింది. అదేంటి అంటే గ్రూప్ 2 రిలేటెడ్ ఏపీఎస్సిలోని ప్యాటర్న్ అవి చేంజ్ చేస్తూ అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్లో కూడా కొంచెం సిలబస్ అది చేంజ్ చేసి ఒక జీవో అనేది పాస్ చేయడం జరిగింది కదా. సో ఆ కాంటెక్స్లోని ఈరోజు ఆ ప్యాటర్న్ చేంజ్ అయింది ఏంటి, ఈ సిలబస్ ఏంటి, దాని అనాలిసిస్ అండ్ దాంతోపాటు మీకు కావాల్సిన మీరు ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన ఇంపార్టెంట్ బుక్స్ లిస్ట్ కూడా మీకు ఈరోజు ప్రొవైడ్ చేస్తానమ్మా. అయితే అది చూసే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసమని న్యూ బ్యాచెస్ అనేవి 1 ఫిబ్రవరి నుండి లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్లోని రాబోతుంది. అంటే ఏంటి, మీరు డైరెక్ట్గానైనా వినొచ్చు క్లాస్, లేదా ఎప్పుడైనా మీరు స్కిప్ అయింది అంటే రికార్డెడ్ సెషన్స్ కూడా మీకు ఉంటుందన్నమాట. అయితే దీంట్లోని మీకు టోటల్ ఏం కవర్ అవుతుందంటే ఫుల్ సిలబస్ అంతా లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా టోటల్ అంతా సిలబస్ కవర్ చేస్తారు. ఎందుకంటే ప్యాటర్న్ అది చేంజ్ అయింది కదా, ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ అవి యాడ్ చేయడం కూడా జరిగింది. మీకు అవి సిలబస్ డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది అది. సో దానికి తగ్గట్టుగానే మీకు మొత్తం అంతా కూడా కవర్ చేస్తారు. అలానే మీకు ఎంతో చాలామందికి ఎకానమీ అనేది డౌట్, ఎకానమీ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడాను. సో అందుకే డైరెక్ట్గా మీకు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్ సార్ అయిన సురేష్ సార్ ఎకానమీని డీల్ చేయబోతున్నారు. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్యాటర్న్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు కొత్తగా అన్నీ కూడా పాత టెస్ట్ సిరీస్లు కానీ అవేవి మీకు అవ్వవు. ఇప్పుడు సిలబస్ చేంజ్ అయింది, ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి మీకు టెస్ట్ సిరీస్ అవి కూడా వెరీ ఇంపార్టెంట్. అందుకే వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. అయితే ఫీ వచ్చేసరికి మీకు ఒకవేళ ఎగ్జామ్ వరకు మీకు క్లాసెస్ కావాలి అనుకుంటే 15,000, లేదు మాకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అనుకుంటే కేవలం 5,000 డిఫరెన్స్ 20,000 పే చేస్తే మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ ఏపీఎస్సి గ్రూప్ 2 ఫుల్ అనేది వస్తుందన్నమాట. అయితే మీకు ఈ ఫీ ఆఫర్ అనేది కేవలం 31 జనవరి వరకు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడంతా కూడాను కొత్తగా అంతా చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఏపీఎస్సి డ్రీమో అలాంటి వాళ్ళందరికీ కూడా అఫోర్డబుల్గా ఉండాలని ఆఫర్లో పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత మీకు ఫీ అనేది రివైజ్ అయిపోతుంది, చూసుకోండి అమ్మా. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఇంకా ఎంక్వైరీస్ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మా నంబర్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మ. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఇది మీకు చాలా చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు ఏపీఎస్సి కమింగ్ నోటిఫికేషన్లో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెరీ సూన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోబోతుంది. అండ్ మీరు పక్కాగా క్లియర్ చేయాలి అనుకుంటే ప్రాపర్ స్ట్రాటజీ అనేది మీకు వెరీ ఇంపార్టెంట్. దానికి డెఫినెట్లీ ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. సో ట్రై టు యూటిలైజ్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం ప్యాటర్న్ అనేది ఈ న్యూ గ్రూప్ 2 ప్యాటర్న్ అనేది చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఏంటమ్మా? ఈ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఏంటంటే ఇప్పటి వరకు కూడాను స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉండేది. స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి మీకు ప్రిలిమ్స్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్ లెవెల్ 1 ఎగ్జామ్ అంటారు. అది మీకు 150 మార్క్స్కి ఉండేది. ఇది ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉండేది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎలాగా 3 పేపర్స్లోని జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది 150 మార్క్స్. ఆ తర్వాత మీకు సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాంగ్ విత్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద మీకు 150 మార్క్స్కి ఉండేది. థర్డ్ పేపర్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ, ఇది 150 మార్క్స్కి. టోటల్ ఇది 450 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేస్తూ మీకు ఈ విధంగా ఎగ్జామ్ అనేది పెట్టేవారనమాట. మీకు ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఈ రెండు మీకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ అయినా సరే మీకు సిబిటి చేస్తాడు, అండ్ ఇవి కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది చేశాడు. అంతా కూడాను మీకు దేంట్లో ఉండిపోయేది ఎంసీక్యూస్లోనే. సో ఆబ్జెక్టివ్ టైప్లో ఉండేదన్నమాట. ఇది ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్. ఇప్పుడు న్యూగా గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేసిన దాంట్లో కొత్త ప్యాటర్న్ అనేది రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు అంటే మీకు ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చేసరికి 150 మార్క్స్కి మెయిన్స్లో ఉన్న మీకు ఫస్ట్ పేపర్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, దాన్ని ఫస్ట్ పేపర్ ఆఫ్
స్క్రీనింగ్ టెస్ట్ కింద చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఓన్లీ 1 పేపర్ 150 మార్క్స్ అనమాట. ఓకే, ఏంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది మీకు ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లో చేయడం అనేది జరిగిందనమాట. ఇది ఎవరైతే క్లియర్ చేస్తారో ఈసారి వాళ్ళు కేవలం ఈసారి మెయిన్స్లోని 2 పేపర్స్ రాస్తే సరిపోతుంది. ఒకటి ఏంటి మీకు సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాంగ్ విత్ మోడర్న్ ఇండియా అండ్ జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ఫస్ట్ పేపర్. ఇది 150 మార్క్స్కి. ఇక్కడ ఇంతకు ముందు ఉన్న ఫస్ట్ పేపర్ని తీసేసి దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ కింద చేసేసి ఇప్పుడు థర్డ్ పేపర్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, నేను దీన్ని స్ట్రెస్ ఇచ్చి మరీ చెప్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. స్లోగా గ్రూప్ 2 ప్యాటర్న్ కానీ గ్రూప్ 1 ప్యాటర్న్ కానీ మొత్తం అంతా యూపీఎస్సీ వేలో క్వశ్చన్స్ అనేవి అడగడం స్టార్ట్ అయింది. అండ్ యూపీఎస్సీ ప్యాటర్న్లోని మీకు ఏంటి అంటే ఎగ్జామ్స్ అనేవి కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో అందుకే మీకు అర్థమైంది ఏంటి, కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంతకు ముందులాగా కాదు, ఇప్పుడు జనరల్ స్క్రీనింగ్ టెస్ట్లో ఏవో 2-3 కూర్చొని ప్రిపేర్ అయిపోతుంది అనేది లేదు. జనరల్ టెస్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్లోకి వచ్చేసరికి మీరు అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే, ఏ ఒక్కటి కూడా వదలడానికి లేదు. కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, అలాగే స్టేట్ స్పెసిఫిక్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏది వదలడానికి లేకుండా పెట్టడం అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కూడా యాడ్ చేశారు. అంటే మీకు క్వాంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. మెంటల్ ఎబిలిటీ దే ఆల్సో చెక్ హౌ మిమ్మల్ని ఏంటంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఎగ్జామ్లో అని చెప్పేసి కూడా ఆ ఎబిలిటీ స్కిల్స్ అనేవి కూడా ఈ పేపర్ ద్వారా చెక్ చేస్తారనమాట. సో ఐ హోప్ మీకు ఇక్కడ ఏంటంటే టోటల్ ఇలాగ మీకు ఇది 150 మార్క్స్, ఇది 150 మార్క్స్ కాబట్టి ఇంతకుముందు 450 మార్క్స్కి ఉండేదాన్ని కాస్త ఇప్పుడు 300 మార్క్స్కి మెయిన్స్ చేసేయడం అనేది జరిగింది. ఇంతకు ముందు వరకు స్క్రీనింగ్ టెస్ట్ జనరల్గా క్లియర్ చేసేవారు, తర్వాత మెయిన్స్ మీద ఫోకస్ పెట్టేవారు. ఇప్పుడు మీకు అలా కాదు, ఖచ్చితంగా మీరు స్క్రీనింగ్ టెస్ట్ మీద ఫుల్ ఫోకస్ అనేది పెట్టాల్సిందే. ఆ తర్వాత మీరు ఏ దాంట్లో అయితే స్కోప్ ఉందో, హిస్టరీ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, వాటి మీద మీరు ఫోకస్ అనేది పెట్టాలన్నమాట. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని. నెక్స్ట్ వి షల్ డిస్కస్ మీకు సిలబస్ అనేది చూద్దాం. సిలబస్ స్క్రీనింగ్ టెస్ట్లో ఏంటుందమ్మా, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీంట్లో ఏంటి అంటే మీకు కరెంట్ అఫైర్స్, అటు నేషనల్ అండ్ స్టేట్ అలానే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎక్కడ మీరు వదలడానికి ఏమీ లేదు. అండ్ అలానే జనరల్ సైన్స్ వచ్చేసరికి కూడా మీకు ఏంటంటే సో 10th లెవెల్ వరకు కూడా అడుగుతారనమాట. జనరల్ సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అవి కూడా మీరు చదవాలి. అండ్ ఆల్సో ఇక్కడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అప్లికేషన్స్ కూడా మీకు అడుగుతాడనమాట క్వశ్చన్స్. అలానే ఇక్కడ మీకు సోషియో ఎకనామిక్ మోడర్న్ ఇండియన్ నేషనల్ మూమెంట్ మీద ఫోకస్ చేస్తూ మీకు హిస్టరీ కూడా అడుగుతున్నాడు అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, మీకు ప్రిలిమ్స్లోకి స్క్రీనింగ్ టెస్ట్లోకి వచ్చేసరికి కానీ ఎక్కడైనా మీకు ఏపీఎస్సీలో మోడర్న్ ఇండియా మీకు ఇంపార్టెంట్ అనమాట. ఏన్షియంట్ అండ్ మిడివల్ మీద మీకు ఫోకస్ అనేది ఉండదు. అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్, డోంట్ వరీ, వీటన్నిటికీ కూడా నేను బుక్స్ అనేవి కూడా మీకు రిఫర్ చేస్తాను. సో వాటిని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కాన్స్టిట్యూషన్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా హైకోర్ట్స్ గురించి కానీ, ప్రెసిడెంట్ గురించి కానీ, జనరల్ ఓవర్వ్యూ, కాన్స్టిట్యూషన్ అంతా కూడా మనకి జనరల్గా అంతా ఐడియా ఉండాల్సిందే. ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, ప్రియాంబల్, ఫండమెంటల్ డ్యూటీస్, లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్, పార్లమెంట్ అన్నీ ఇంపార్టెంటే. ఓకేనా? అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండియాస్ ఇండిపెండెన్స్. ఓకే, మీకు అది కూడా ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఇండిపెండెన్స్ నుండి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండింది అని చెప్పేసి. అండ్ అలానే జోగ్రఫీ ఆఫ్
ఆంధ్రప్రదేశ్ అనమాట. జాగ్రఫీ ఆఫ్ ఇండియా స్పెసిఫిక్ విత్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ మీకు వచ్చేసరికి ఏంటంటే ఎర్త్ క్వేక్స్ కానీ, వోల్కెనోస్ కానీ, ఫ్లడ్స్, ఇవన్నీ కూడాను మీకు స్టాటిస్టిక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అలానే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ఉంది. ఆ యాక్ట్ కూడా మీరు చదవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. దీని మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి కూడా ఫ్రేమ్ చేస్తున్నారు. ఓకే, అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ అంటే ఏంటి, మీకు ఎన్వైర్మెంట్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి దీంట్లో వస్తాయి. ఆ తర్వాత జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అదేంటి మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఆల్సో ఈవెన్ రీజనింగ్ అనేది కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, డేటా అనలైజేషన్, అలాంటివి కూడా ఫోకస్ చేస్తున్నాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 కానీ, శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్ కానీ, ఇవన్నీ కూడాను దీనికి డైరెక్ట్గా మీరు వేర్ యాక్ట్ అనేది చదవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో దాని తర్వాత మీకు ఏంటి అంటే ఇంకా దీనికి రిలేటెడ్ బైఫర్కేషన్ గురించి ఆ కండిషన్స్ అవన్నీ కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. డైరెక్ట్గా ఇది బేర్ యాక్ట్ మీరు చదివితే సరిపోతుంది అనమాట. దీంట్లో ఉన్న ప్రావిషన్స్, క్యాపిటల్ సిటీ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఆర్ ఇక్కడ హైకోర్ట్స్ అనేవి ఏ విధంగా చేయాలి ఏంటి, వాటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో రివర్ షేరింగ్ ఎట్సెట్రా అవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో అది వచ్చేసరికి మీకు స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇప్పుడు మీకు మెయిన్స్ వచ్చేసరికి ఇప్పుడు ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది కాబట్టి మీకు అంటే ఫస్ట్ పేపర్లో వచ్చేసరికి ఫస్ట్ పేపర్ సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫోకస్ ఆన్ మోడర్న్ ఇండియా ఆల్సో. ఓకే, మోడర్న్ ఇండియా ఆఫ్టర్ 1857 అనమాట. దీంట్లోనే వచ్చేసరికి మీకు ఏంటంటే అంటే ఏన్షియంట్, మిడివల్ అన్నీ ఉంటాయన్నమాట. శాతవాహనాస్ టైం పీరియడ్ నుండి శాతవాహనాస్, తర్వాత ఈక్ష్వాకుస్, చాళుక్యాస్, వేంగీస్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో అలానే 11th నుండి 16th సెంచరీ వరకు సోషియో అండ్ కల్చరల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలానే మీకు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ 1857 తర్వాత అండ్ బిఫోర్ 1857 మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ 1885 నుండి 1947 మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. ఎందుకంటే ఇదంతా కూడాను నేషనల్ మూవ్మెంట్ టైం పీరియడ్. సో ఆ టైంలో ఏపీ మీద ఫోకస్ అనేది చాలా ఎక్కువ. ఆ టైంలో సాల్ట్ సత్యాగ్రహ ఎవరు చేశారు ఇక్కడ నుండి, లేదా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గాంధీ గారికి ఎలా సపోర్ట్ అనేది చేశారు ఎట్సెట్రా, ఇవన్నిటి మీద స్పెసిఫిక్గా, ఎందుకంటే గ్రోత్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్స్ అనేది మీకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలానే 1953లో మన స్టేట్ ఫార్మేషన్, ఆంధ్ర స్టేట్ చెప్తున్నాను, ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా జరిగింది దాని మీద కూడా స్పెసిఫిసిటీ అనేది ఉంది. అండ్ విశాలాంధ్ర మూవ్మెంట్ కానీ అవన్నీ కూడాను జెంటిల్మెన్ అగ్రిమెంట్, సోషియో కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 నుండి 2014 వరకు కూడా ఫోకస్ అనేది కూడా ఉండింది. ఈ టైంలో సోషియో కల్చరల్ కండిషన్స్ అనేవి ఆంధ్రాలోని ఏ విధంగా ఉన్నాయి అనే వాటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతాడనమాట. ఓకేనా. ఆ తర్వాత మీకు అది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసరికి మీకు ఏంటి అంటే దీంట్లోని జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కటి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. వీటి మీద ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్స్ మీద డైరెక్ట్గా అడుగుతాడు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఆ తర్వాత మీకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, అంటే ఏ విధంగా కాన్స్టిట్యూషన్ అనేది ఫార్మ్ అయింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 కానీ 1947 కానీ, ఇవన్నీ కూడా మీకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. టోటల్ ఇది అది అని లేకుండా మీరు మొత్తం అంతా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. పవర్స్ కానీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ ఆల్సో ఈవెన్ గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాగుంది, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ వచ్చేసరికి నీతి ఆయోగ్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్. సో ఇలాంటివన్నీ కూడా మీకు వెరీ ఇంపార్టెంట్. అమెండ్మెంట్ ప్రొసీజర్స్ కానీ ఎట్సెట్రా. అండ్ ఆల్సో ఈవెన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మీద కానీ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఇవన్నీ కూడా మీరు చదవాల్సి వస్తుందన్నమాట. సో అది మీకు పేపర్
1. ఇప్పుడు మీకు పేపర్ 2 వచ్చేసరికి ఏంటంటే ఇది 3 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇండియన్ ఎకానమీలోకి వచ్చేసరికి ఏపీ ఎకానమీ అండ్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ. వచ్చేసరికి మీకు ఇక్కడ అన్నీ వస్తాయి అనమాట. ప్రజెంట్ ఏ విధంగా సైన్స్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది, ఆ అప్లికేషన్స్ కానీ ఎట్సెట్రా అవన్నీ కూడా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మనకి గవర్నమెంట్ ఆర్డర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడ్ చేస్తారనండి. యాజ్ ఆఫ్ నౌ మనకి ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లోనే మీకు అన్ని టెక్నాలజీ అప్లికేషన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అందుకే మీకు అది వెరీ ఇంపార్టెంట్. అయితే ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి కానీ ఏపీ ఎకానమీకి కానీ వచ్చేసరికి మీకు సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే టోటల్ మీకు ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఏ విధంగా ప్లానింగ్ చేసుకున్నారు, ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ కాస్త ఏమైంది, నీతి ఆయోగ్ కింద ఫార్మ్ అవ్వడం జరిగింది, ఏ విధంగా కాంపరేటివ్ ఫెడరలిజం కానీ అవన్నీ కూడా ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్కి వచ్చేసరికి ఇండియన్ ఎకనామిక్ పాలసీస్ అంటే ఏంటమ్మా, అగ్రికల్చరల్ పాలసీస్ కానీ ఇండస్ట్రియల్ పాలసీస్, సర్వీస్, ఫారిన్ ట్రేడ్ ఎలా జరుగుతుంది, ఫారిన్ అకౌంట్స్ ఎట్సెట్రా. అవి మనకి 3 సెక్టార్స్ అనేవి ఉంటాయి. అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ, సర్వీస్ సెక్టార్ అంటారు. వీటి మీద గవర్నమెంట్ పాలసీస్ అనేవి కూడా మీకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇండస్ట్రియల్ పాలసీ కానీ కంపెనీ పాలసీ కానీ ఎట్సెట్రా వాటన్నిటి మీద కూడా మీకు ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటమ్మా, మన కంట్రీలో పాపులేషన్ కానీ సైజ్ కానీ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యింది, హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, వాటి మెషర్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్లో హ్యూమన్ రిసోర్సెస్ కూడా వస్తారు. ఫారెస్ట్, వాటి డిస్ట్రిబ్యూషన్ ఎట్సెట్రా అవన్నీ కూడా మీకు దీంట్లోనే వస్తాయన్నమాట. ఆ తర్వాత మనీ, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్. టోటల్ మీకు ఒక కంట్రీ అంతా కూడా రన్ అయ్యేది వీటి బేసిస్ పైన. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కోర్ పార్ట్ అనమాట. మనీ అంటే ఏంటి, మనీలో డిఫరెంట్ కేటగిరీస్ ఏమున్నాయి, బ్యాంకింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్స్ ఏంటి, దాని తాలూకా పాలసీస్ ఏంటి, వాటి రేట్స్ ఏంటి, రెపో, రివర్స్ రెపో ఎట్సెట్రా అలాంటివి, ఇన్ఫ్లేషన్, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు ఎట్సెట్రా అవంతా కూడాను. అండ్ ఆల్సో మెషర్మెంట్స్ ఆఫ్ గ్రోత్. ఒక కంట్రీలోని గ్రోత్ అవుతుంది అంటే ఎలా అవుతుందని చెప్తారు, దానికి ఒక మెషర్స్ ఉంటాయి కదా. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని, వాటి తర్వాత దాని డిఫరెన్సెస్, జీడిపి డిఫ్లేటర్, ఇలా డిఫరెంట్ గ్రోత్ రేట్స్ అనేవి ఉంటాయి అనమాట. వాటన్నిటిని కూడా మీకు డిస్కస్ చేస్తారనమాట. అండర్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఎంప్లాయ్మెంట్స్ ఎట్సెట్రా. అలానే నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేస్తారు అది కూడా ఉంటుంది. అండ్ వీటి కాన్సెప్ట్సే మీకు ఏపీ ఎకానమీలో కూడా అగ్రికల్చర్ నుండి కాంట్రిబ్యూషన్స్ వెళ్ళగా అండ్ ఏపీ ఎకానమీలోకి వచ్చేసరికి మీకు ల్యాండ్ రీఫార్మ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీకు వాటన్నిటితో పాటు ల్యాండ్ రీఫార్మ్స్ అనమాట. అంటే ఏపీలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ, ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, జమీందారీ ఎట్సెట్రా అలాంటివి మీకు డిస్కస్ చేస్తారు. అండ్ తర్వాత 5-year ప్లాన్స్ విత్ స్పెసిఫిక్ టు ఆంధ్ర. ప్లానింగ్ అక్కడ ఆల్రెడీ ఇండియన్ ఎకానమీలో చదువుతాం, ఇప్పుడు ఏపీ ఎకానమీలో కూడా సెపరేట్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి మీరు చదవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏపీ స్పెసిఫిక్గా అగ్రికల్చర్ ఏ విధంగా ఉంది, డిస్ట్రిబ్యూషన్ అదంతా, ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎట్సెట్రా. అండ్ అలాగే సర్వీస్. ఎస్పెషల్లీ మీరు ఇక్కడ ఏంటి అంటే మనం సోషియో ఎకనామిక్ సర్వే అనేది ఫాలో అవ్వాలి విత్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని సోషియో ఎకనామిక్ సర్వే మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. సో ఇది మీకు టోటల్ సిలబస్ అంతా కూడాను. ఐ హోప్ మీరు ఇప్పుడు ఎలాగ మీరు ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు స్ట్రాటజీ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఎలా అంటే మీకు ఇప్పుడు ప్యాటర్న్ అంతా చేంజ్ అయింది కాబట్టి మీరు ఏంటి అంటే కొత్తగా అంతా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. ప్రిపేర్ అవ్వడం మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ అయింది, కాకపోతే స్ట్రక్చర్ అనేది చేంజ్ అయింది కాబట్టి క్వశ్చన్ ఫోకస్ అనేది కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ఇప్పుడు బుక్స్ లిస్ట్, రిసోర్సెస్ అనేవి మీకు చెప్తాను. మనకు వచ్చేసరికి ఏంటి అంటే కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ఏంటి అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి వచ్చేసరికి మీకు ఏంటి అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈ రెండిటికి మీకు ఏదైనా ఒక నేషనల్ పేపర్ అనేది వెరీ ఇంపార్టెంట్.
లైక్ ద హిందూ కానీ అలాంటివి కానీ మీరు డైలీ ఖచ్చితంగా చదవాల్సిందే. అండ్ నేను ఒకటి మీకు అన్నిటికంటే ముందు చెప్తున్నాను, ఫస్ట్ మీకు వచ్చేసరికి ఏంటి అంటే మీరు ఏ క్లాసెస్ ఫాలో అయితే ఆ క్లాసెస్, ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఇన్స్టిట్యూట్, ఆ ఇన్స్టిట్యూట్ తాలూకా కరెంట్ అఫైర్స్ అనేవి మీకు వెరీ ఇంపార్టెంట్. అది మీకు ద హిందూ అది మీరు డైలీగా చదవాలి. ఆ తర్వాత మీకు లాస్ట్ మూమెంట్లో మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ అనేవి మీకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలానే స్టేట్ స్పెసిఫిక్ వచ్చేసరికి మీరు ఏంటి అంటే ఏపీ ఏదో ఒక రీజనల్ పేపర్, నేను ఇది అది అని చెప్పను, మీరు దాన్ని బేస్ చేసుకోండి. మీరు ఏదైనా సరే రీజనల్ పేపర్ అనేది మీరు ఫాలో అవ్వాలి, ఓకేనా. అలానే తర్వాత ఈ హిస్టరీకి వచ్చేసరికి మీకు ఏంటి అంటే మోడర్న్ ఇండియా అయితే బిపిన్ చంద్ర, లేదంటే మోడర్న్ ఇండియా మాత్రమే మనకు ఫోకస్ అడుగుతున్నాడు, మనకి ఎలానూ ఏన్షియంట్ మీడియాలు ఉండదు కాబట్టి మీరు చదవాల్సిన అవసరం ఉండదు, లేదా స్పెక్ట్రమ్ అయినా మీరు చదవచ్చు. లేదు అంటే మీరు ఈవెన్ బిపిన్ చంద్ర స్పెక్ట్రమ్ ఎన్సీఆర్టీ అనేది మీకు చాలా బేసిక్, ఎన్సీఆర్టీ అనేది కూడా మీరు చదవచ్చు, ఓకేనా. కాన్స్టిట్యూషన్కి వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు వచ్చేసరికి ఏంటి అంటే మీకు లక్ష్మీకాంత్ అనేది వెరీ ఇంపార్టెంట్, చాలా మంది ఫాలో అయ్యే బేసిక్ బుక్ అనమాట లక్ష్మీకాంత్. మీరు అలానే డిడి బసు కూడా మీరు చదవచ్చు, డిడి బసు అలాంగ్ విత్ ఇవన్నీ కూడా అలాంగ్ విత్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్. ఇన్స్టిట్యూట్లో క్లాస్లో సార్ ఆర్ మేడం చెప్పేవి మీరు ప్రతి ఒక్కటి కూడా, సార్ ఏదైనా బోర్డు మీద పెట్టారు, ఏదైనా నోట్ నుండి వచ్చిందంటే ఆ ముక్కలు అనేవి మీకు ఖచ్చితంగా మీ నోట్సుల్లో ఉండాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. అలానే కాన్స్టిట్యూషన్ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చేసరికి మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఎలా అంటే మీరు ఎన్సీఆర్టీ మెయిన్, ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ఈ రెండు చదవాలన్నమాట అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్. అండ్ జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కోసం లూసెంట్ పబ్లికేషన్స్ అనేది చదవండి. అండ్ అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్ కాన్సెప్ట్స్ వాటి అప్లికేషన్స్కి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అలాంగ్ విత్ తెలుగు అకాడమీ బుక్స్ అనేవి ఫాలో అవ్వండి, మీకు అవి మీకు హెల్ప్ చేస్తాయి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ గైడ్ యూ. తెలుగు అకాడమీ తాలూకా కాన్సెప్ట్స్ కానీ అవన్నీ. సో ఒక్కసారి మీకు కాన్సెప్ట్స్ అవన్నీ అర్థమయ్యంటే కరెంట్ అఫైర్స్లోని మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లికేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రోలోని జీసాట్ ఏదో లాంచ్ చేశారు, దానికి పిఎస్ఎల్వి వాడారు, లేదా ఒక ఆర్బిట్లో పిఎస్ఎల్వి ఆర్బిట్లో పెట్టారు. సో ఆర్బిట్స్ అంటే ఏంటి, జీటీఓ అంటే ఏంటి, ఎట్సెట్రా అవంతా కూడా మీకు బేసిక్ అప్లికేషన్స్ అనేవి ఉండాలి, అవన్నీ కూడా మీకు తెలుగు అకాడమీలో ఉంటాయి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వచ్చేసరికి ఎన్సీఆర్టీస్ అలాంగ్ విత్ లూసెంట్ పబ్లికేషన్స్ చదవండి, ఓకేనా. తర్వాత జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసరికి మీకు ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ మీరు ఆర్ఎస్ అగర్వాల్, ఓకే, ఆర్ఎస్ అగర్వాల్ అండ్ ఆల్సో ఎస్ చాంద్ సిరీస్ అవి మీరు ఫాలో అవ్వండి, మీరు జనరల్గా ఫాలో అయ్యినవి అవి మీకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చేసరికి మీకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ డెఫినెట్లీ మీరు ఏంటి అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ యాక్ట్ చదివితే మీకు అన్నీ టోటల్ అర్థమవుతాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పర్టిక్యులర్ థింగ్ కూడా మీకు దాంట్లోనే మెన్షన్ చేసి ఉంటుంది. ఆర్టికల్ 1లో ఏంటుంది, సెక్షన్ 1లో ఏముంది, సెక్షన్ 2లో ఏముంది, సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఆ పార్ట్స్ అనేవి ఎన్ని డివైడ్ చేశారు, అవన్నీ కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. డైరెక్ట్గా బేర్ యాక్ట్ అప్లికేషన్స్ అనేవి మీరు చదువుకోవడం అనేది మీకు వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎకానమీకి వచ్చేసరికి మీకు రమేష్ సింగ్ అనమాట మెయిన్ ఇంపార్టెంట్. రమేష్ సింగ్ మీకు దాంట్లో కాన్సెప్ట్స్ ఎట్సెట్రా అవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు మీకు ఏంటి అంటే మీరు విజేత బుక్ అనేది మీరు ఫాలో అవ్వండి, విజేత పబ్లికేషన్స్ అనమాట. ఎకానమీకి వచ్చేసరికి మీకు విజేత పబ్లికేషన్స్ కానీ అండ్ రమేష్ సింగ్ కానీ మీకు హెల్ప్ చేస్తుంది, ఓకేనా. సో అది స్క్రీనింగ్ టెస్ట్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పేపర్ 1కి వచ్చేసరికి మీకు పేపర్ అంటే మెయిన్స్ లెవెల్లోకి వచ్చేసరికి సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మీకు ఏంటి అంటే బిఫోర్ 1857 కానీ ఆ తర్వాత కానీ అంటే 1957 తర్వాత కానీ మీరు ఏదైనా సరే పిఆర్ రావు సార్ మెటీరియల్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది, ఓకే. పిఆర్ రావు ఆ మెటీరియల్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది అనమాట ఏపీ హిస్టరీకి వచ్చేసరికి. లేదా హనుమంతరావు సార్ మెటీరియల్ కూడా ఉంది, ఈ హనుమంతరావు సార్ మెటీరియల్ కూడా మీరు చదువుకోవచ్చు. అలాంగ్ విత్ ఏదైనా సరే నేను చెప్పేది ఏంటంటే అలాంగ్ విత్ క్లాస్ నోట్స్ తోటి యాడ్ చేసి మీరు ఇవి చదివితేనే మీకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట, ఓకే. అండ్ ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇండియన్ హాలిడే వచ్చేసరికి బిపిన్ చంద్ర అలాంగ్ విత్ స్పెక్ట్రమ్
మెయిన్స్లోకి వచ్చేసరికి మీకు ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేమ్ అదే విధంగా లక్ష్మీకాంత్ అనమాట. లక్ష్మీకాంత్ అండ్ డిడి బసు ఇవి మీరు చదువుకోవాలి. అండ్ ఎకానమీకి వచ్చేసరికి ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి రమేష్ సింగ్ మీ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి, చాలా బేసిక్స్ నుండి ఉంటాయి. కొత్త ఎడిషన్ అనేది ఉంటాయి, కొత్త ఎడిషన్ ప్రకారంగా మీరు చూసుకొని తీసుకోండి. అండ్ ఏపీ ఎకానమీకి వచ్చేసరికి మీకు విజేత పబ్లికేషన్స్ అండ్ ఆల్సో ఈవెన్ కాన్సెప్ట్స్ కోసం మీరు తెలుగు అకాడమీ ఫాలో అవ్వండి. కాన్సెప్ట్స్ వచ్చేసరికి మీకు ఏపీలో వచ్చేసరికి తెలుగు అకాడమీ కాన్సెప్ట్స్ విజేత పబ్లికేషన్స్ అండ్ ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి మీరు రమేష్ సింగ్ అనేది ఫాలో అవ్వండి, మీకు అది హెల్ప్ చేస్తుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి మీకు ఎన్సీఆర్టీస్ చాలా చాలా బేసిక్. మీకు ఎన్సీఆర్టీస్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి. అండ్ తెలుగు అకాడమీ బుక్స్ అండ్ లూసెంట్ పబ్లికేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్. అఫ్ కోర్స్ కరెంట్ అఫైర్స్ విల్ ప్లే క్రూషియల్ రోల్, ఎందుకంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఇవి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఐ హోప్ మీకు ఈ బుక్ లిస్ట్ అనేది కూడా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా మీరు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే మీరు బేసిక్ కాన్సెప్ట్స్ మీద మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అవి జోగ్రఫీలో రావాలన్నా, హిస్టరీలోనైనా, పాలిటీ అయినా, ఎకానమీ అయినా ఏదైనా అవనియండి, అదంతా మీకు బేసిక్స్ ఎన్సీఆర్టీస్లో ఉంటాయి. ఎన్సీఆర్టీస్ మీరు పక్కాగా కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నారంటే ఆ తర్వాత వాటి అప్లికేషన్సే మనకి క్వశ్చన్స్ రూపంలో వస్తుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, క్లాస్ నోట్స్ అనేది, క్లాస్ మెటీరియల్ అనేది మీకు ఆల్వేస్ దే హెల్ప్ యూ. ఎందుకంటే డెఫినెట్లీ సార్ ఏం చెప్తున్నారు, మేడం ఏం చెప్తున్నారు అనేది క్లాస్లోనే మీరు డైరెక్ట్గా వింటారు. అండ్ అప్పుడే శ్రద్ధ పెట్టి వింటారు, ట్రై చేయండి. మీకు తర్వాత ఏవి డౌట్స్ రావు, అప్పుడు డౌట్స్ తెచ్చుకొని వెంటనే క్లియర్ చేసుకుంటే మీకు ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నా సోర్స్ ఆల్వేస్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనమాట. సో దాని ప్రకారంగా అన్నీ చదవడానికి ట్రై చేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అంతా కూడా మీకు హెల్ప్ చేస్తుంది అని. అండ్ డైలీ మనం ఏంటంటే ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 కోసం ఎక్స్క్లూసివ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి చేస్తున్నాం, అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మనం ప్రతి వీక్కి ఒకసారి మంత్లీ మనం ఏపీ స్పెసిఫిక్ కానీ నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. అలానే మీకు ఇంకా ఏమైనా మా నుండి హెల్ప్ కావాలి అనుకుంటే మీకు కనిపిస్తుంది కదా మా నెంబర్ 7893899553. ఇది ప్రతిశవం నెంబర్, ప్రతిశమంకి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. అండ్ మీకు ఒక్కరికి అందరికీ కూడా నా గోల్డెన్ సజెషన్ ఏంటి అంటే, నా యొక్క సజెషన్ ఏంటి అంటే డెఫినెట్లీ మీకు చాలా తక్కువ అమౌంట్కి చాలా క్వాలిటేటివ్ క్లాసెస్ అనేవి మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ఈ కమింగ్ వస్తున్న నోటిఫికేషన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే మా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకు గైడెన్స్ అనేది ఆల్వేస్ విల్ బి దేర్. అండ్ గుర్తుపెట్టుకోండి, మీకు చాలా మందికి ఏంటంటే ఎకానమీ అనేది చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. మీకు ఎకానమీకి డైరెక్ట్గా సురేష్ సార్, ఎందుకంటే హీఈస్ లైక్ గ్రాడ్యుయేటెడ్ ఎంబీఏ అండ్ ఆల్సో అతనికి వైడ్ నాలెడ్జ్ అనేది ఎకానమీలో ఉంది. సో మీరందరూ కూడా అతని నాలెడ్జ్ని గ్రాస్ప్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ విత్ టెస్ట్ సిరీస్ అనేవి ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇవ్వలేని ఆఫర్స్ అనేవి మన క్లాసెస్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇవి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఐ హోప్ మీరు అందరూ కూడా ఇవి యూజ్ చేసుకుంటారని అండ్ మీకు ఈ సెషన్ అనేది కూడా నచ్చింది అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే మీరు ఏ వీడియోస్ కూడా నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీరు అన్ని ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫాలో అవ్వాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ యూ. మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా ఎగ్జామ్ క్లియర్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్, టేక్ కేర్.